గాయ్స్ ఫస్ట్ టైం ఫుడ్ ఆర్డర్ పెట్టా అనమాట. సమ్ ఇట్మినాన్ మట్కా బిర్యానీ అంట, స్లో కుక్డ్ అంట. అంటే పూణేలో ది బెస్ట్ అని చెప్పలేం కానీ టాప్ మోస్ట్ రెస్టారెంట్స్లో వన్ ఆఫ్ ది రెస్టారెంట్ అదంట. దాంట్లో నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టా, టేస్ట్ చేస్తా. బాక్స్లో వచ్చింది అది వేరే లెవెల్. ఇప్పుడు దానికంటే ముందు బకెట్ మర్చిపోయా, బట్టలు యూనో ది బేసిక్ హాస్టల్ థింగ్స్ రైట్. ఒక బకెట్ తీసుకొచ్చి వాష్ చేసిన బట్టలను తీసుకొచ్చి లోపల ఆరేసి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఫుడ్ చల్లారకుండా ముందే టేస్ట్ చేయాలన్నమాట. లెట్స్ డూ ఇట్. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టా పూణేలో, దట్టు టాప్ మోస్ట్ రెస్టారెంట్లోదే. టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం అనుకున్నా. మట్కా బిర్యానీ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను పేరు కూడా. ఓడియమ్మ ఇంకా మామూలు కాదు. చెప్పాను కదా ఎవ్రీడే వింతగా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అందరికీ వీక్కి 7 days ఉంటే నాకు వీక్కి 5 days ఉంటాయి, 5 working days. 5 daysలో నేను ఎన్ని బట్టలు వాడానో మీకు చూపిస్తాను. నేనే నమ్మలేకపోతున్నాను తెలుసా. ఇదిగో ఇదంతా ఇది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఇంకో బకెట్లో ఉన్నాయి అండ్ మంచం పైన ఉన్నాయి. అదిగో ఇంకా రేపు ఇంకోటిసారి వేస్తే సెట్ అవుద్దాం అన్నమాట. నేనేనా అని నాకే నమ్మబుద్ధి కావట్లేదు. అంటే నేను ఇంట్లో ఉన్నా కూడా ఇలా ఇప్పుడు ఆ పాయింట్ మెన్షన్ చేస్తే మా ఇంట్లో ఈ వీడియో చూస్తే ఒకటే డైలాగ్, వీడి ఇంట్లో ఉన్నా మారడు, హాస్టల్లో ఉన్నా కూడా మారడు. ఇప్పుడే మొత్తం సర్దేశాం వితిన్ 2 minutes అనుకోండి ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే ప్యాకింగ్. పాట్ వచ్చింది, కుండ మొత్తం వచ్చింది. కుండ అనేది ఎలా వింటుంటే నాకు ఒకటి గుర్తుగా వస్తున్నాడు. ఐ మీన్ ఆ వర్డ్ వింటేనే నాకు ఒకటి గుర్తుగా వస్తాడు. నా జాన్ జిగిరి దోస్త్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ చేయాలి ఎట్లా ఉంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మొత్తం కుండ వచ్చింది. ఎంత స్మూత్ ఉందంటే రైస్ చాలా బాగుంది. టేస్ట్ చేస్తున్నాను అంటే చూడడానికి స్మూత్గా అనిపించింది, టేస్ట్ చూడాలి. ఇట్స్ లిటరలీ స్మూత్ అండ్ అంటే స్పైసెస్ అన్నీ మినిమల్గా ఉన్నాయి. ఆ ఫ్లేవర్ మాత్రం ఓకే బాగుంది. ఇది ఏ రెస్టారెంట్ కూడా తెలియదు కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కొండ మొత్తం తినాలంటే ఫ్యూజులు ఎగురుతున్నాయి. ఈరోజు నేను కంప్లీట్ చీట్ డే పెట్టుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ మొత్తం ఒక సపరేట్ ఈవెంట్ ఉంది. మార్నింగ్ జస్ట్ నేను ఏమీ తినలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎంప్టీ స్టమక్ మీద ఉన్నాను, ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అనుకోండి. ఇప్పుడు నేను రిలాక్స్ అవ్వడానికి, నా బాడీని రిలాక్స్ చేయడానికి మాత్రం నాకు నేను ట్రీట్ ఇచ్చుకోవాలి కదా. గేవ్ ఏ ట్రీట్ టు మై సెల్ఫ్ దిస్ మట్కా బిర్యానీ. ఓకే మట్కా అంటే కొండ అనుకుంటా, మనకు తెలియదు. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి మట్కా కొండనా లేకపోతే ఏంటని తెలుసుకుని మీకు అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసేదేం లేదు, ఏదైతే మీకు తెలుసుకోండి. దీనికి ఇంకా డిజర్ట్ కింద గులాబ్ జామున్ 2 రైతాలు. ఇప్పుడు ఈ కొండ తినాలి నేనే ఏదో లాగించేస్తాను. ఏదో అనుకున్నాను కానీ మొత్తం తినేస్తానేమో అని అస్సలు తినలేకపోతున్నాను. పొట్ట మొత్తం పేలిపోతుంది. లైక్ డిజర్ట్ మామూలుగా కాదు. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 గులాబ్ జామ్స్. అంటే చిన్నవి అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంత కూడా వింటరా డిజర్ట్. దాని పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. మేమైతే గులాబ్ జామ్ అని పిలుస్తాం. నిజంగా గులాబ్ జామ్ అయితే ఏదో చూడాలి. ఇప్పుడు తినాలా లేకపోతే స్టోర్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇతనా సుకూన్ హేనా, సూపర్ ఉంది. లైక్ ఈ షుగర్ స్వీట్స్ తిని నేను ఆల్మోస్ట్ 3 to 4 months అవుతుంది అనుకుంటా. సూపర్ ఉంది వాళ్ళకి ఏం చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే కనుక అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఫుడ్ కంటెంట్ చేస్తానని. యాజ్ ఎ జిమ్ పర్సన్, అంటే జిమ్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 official. Signing off.